రైట్. ప్రదీప్ గారు, ఇక ఇంకొక వ్యవహారంలోకి వెళ్తే చిన్న గీతని పెద్ద గీతని చిన్న గీత చేసే విషయంలో మరి కూటమి సర్కారు చూపిస్తున్న శ్రద్ధ మాత్రం మెచ్చుకోదగింది. లిక్కర్ కేసు వచ్చిందనుకోండి, దాన్ని మసిపూసి మారేడుగా చేయాలంటే దాని పక్క నుంచి ఇంకో కేసు ఒకటి సృష్టించాలి. ఇవాళ సృష్టించిన కేసు వివాదమో తెలియదు కానీ లిక్కర్ గురించి మాట్లాడుకోవటం మానేశాం మనం. ఏది నేను చెప్పే తిరువురు ఎమ్మెల్యే కేసు నేను చిన్న వివాదం. ఇది ఇట్స్ ఋతురాగాలాగా ఇది అన్ఎండింగ్ స్టోరీ. వాళ్ళిద్దరు ఎన్నికైనప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య రగులుతూనే ఉన్న వివాదం. ఇవాళ ఆ, హఠాత్తుగా దాన్ని తెర మీద తీసుకురావటం వెనక ఉద్దేశం ఏంటనేది స్పష్టంగా కొంచెం ఒక 10% బుర్ర పెడితే అర్థమైపోద్ది. ఈ లిక్కర్ వ్యవహారాన్ని పక్కన పెట్టేసి జనార్దన్ రావుని కొన్నాళ్ళు అలాగా దాని గురించి ఎవరు మాట్లాడుకోకుండా సరే అది అలా ఉంచితే, ఆయన ఒక ఛానల్లో మాట్లాడుతూ చెప్పాడు చూసారా, గంజాయి అండ్ ప్యాకాట్ శిబిరాలు, కౌన్సిలర్లు కొనుగోలు, తిరువూరులో వైసీపీ వైసీపీ కౌన్సిలర్ల కొనుగోలు. ఇంత బాహాటంగా చెబితే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు సమాధానం లేదండి. అంటే ఆయన దుబాయ్ నుంచి ఆగ్రహించారు, కన్నెర చేశారు, మళ్ళీ వచ్చిన తర్వాత కూడా ఆగ్రహిస్తారు, వ్యక్తిగతంగా పిలిచి కన్నెర చేస్తారని చెప్తున్నారు. కానీ కౌన్సిలర్లు కొనుగోలు చేశారనే మాట ఒక ఎమ్మెల్యే చెప్పాడు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఉమ్, చెప్పాడు. గంజాయి భద్రాచలం నుంచి తెప్పిస్తున్నారు. తెలంగాణ చెక్ పోస్టులు ఎత్తేసింది ట్రాన్స్పోర్ట్. మన చెక్ పోస్టులు ఉంటాయిగా, మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం? ఆ, కొట్టే వాళ్ళని గంజాయి కేసులు పెడుతున్నాం కదా వాళ్ళ మీద. మరి నేరుగా అక్కడి నుంచి వస్తోందని ఎమ్మెల్యే చెప్పిన దాన్ని బట్టి అది నిజమైతే ఈ పాటికి పట్టుకోవాలిగా. ఎందుకు సార్, ఏం జరుగుతోంది? ఈ పెద్ద గీతలను చిన్న గీతలు చేసే కార్యక్రమం ఇదంతా. పెద్ద గీతల్ని చిన్న గీతలు చేసే కార్యక్రమం కంటే కూడా అండి, నన్ను అడిగితే ఒకటి, ఒక ఏదైనా పిడికిలు ఇట్లా గట్టిగా పట్టుకుంటే లోపల ఉంటుందండి. దాన్ని ఇట్లా లూజ్ చేస్తే, ఇప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు, మేము వ్యవసాయదారుల కుటుంబం అండి మాది. ఇప్పుడు సేద్యం అంటారు. సేద్యం చక్కగా రావాలి అంటే ఎద్దుల్ని కంట్రోల్గా పెట్టుకోవాలండి. మనం ఎద్దులతో వ్యవసాయం చేసేటప్పుడు ఆ పగ్గాలు అంటారు. పగ్గాలు లూజుగా వదిలితే వ్యవసాయం అన్నది, ఇది సేద్యం అన్నది వంకటింకరగా వెళ్తుంది. ఇప్పుడు సేమ్ అదే జరుగుతుంది. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవడం ఒకటి, వాళ్ళ నాయకుల్ని నియంత్రించలేకపోవడం ఒకటి. ఎందుకు నియంత్రించట్లేదు అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇంకోటి అనండి. కానీ ఇక్కడ ఏమి జరిగినా ఇక్కడి నుంచి కమిషన్లు పైదాకా వెళ్తున్నాయన్నది క్లియర్ గా ప్రతి ఒక్కరు చెప్పే విషయం అండి. ఇంకా కాదు, కంచే చేను వేస్తే కాపీవి చేయగలడు అనే చందాన ఇక్కడ నుంచి డబ్బులు ఏ దాంట్లో అయినా, ఇప్పుడు కార్పొరేటర్ కొనడానికి డబ్బులా, అందులో బాస్కి పార్ట్నర్షిప్, ఎమ్మెల్యే టికెటా బాస్కి పార్ట్నర్షిప్, ఒక సిఐ ట్రాన్స్ఫరా బాస్కి ఆమ్యామ్యా, ఇలా జరుగుతూ పోతున్నాయి. అది ఇంకొక ట్రూత్ బాంబ్ అనేది కూడా ఒకటి ఉందండి దీనికి వెనకాల. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అంతర్గత వివాదాలతో, ఆ వివాద సారీ అంతర్గత విభేదాలతో, ఆ విభేదాల వల్ల ఒక వ్యక్తి కొలికిపూడి శ్రీనివాసరావుని ప్రోత్సహిస్తూ, రెచ్చగొడుతూ, ఇతని చేత ఇవన్నీ చేయిస్తున్నాడన్న వాదన కూడా బలంగా వినపడుతుందండి. ఎవరా వాళ్ళ వ్యక్తి పార్టీ. అంటే వాళ్ళ పార్టీలోనే. ఇంకా నేను పేర్లు తొందరలోనే రివీల్ చేస్తానండి. ఒక చిన్న మీకు ఆ ఎగ్జాంపుల్ చెప్తాను. క్లూ ఇవ్వండి, పోనీ పేరు చెప్పద్దు కానీ క్లూ ఇవ్వండి. అతనికి నార్మల్ జుట్టు ఉండదండి, వేరే పేరుతో అతను ప్రసిద్ధి. ఒక వ్యక్తి ఇప్పుడు మంచి మ్మ్. పొజిషన్ లోనే ఉన్నాడు. సో మ్మ్. అతన్ని మ్మ్. అతను ఇతన్ని ప్రోత్సహించి, ఎందుకంటే కేసినేని చిన్నికి అతనికి పడట్లేదు, మ్మ్. అతనికి బీజేపీ ఎంపీ టికెట్ లేకపోతే తెలుగుదేశం ఎంపీ టికెట్ అనేది రాకుండా అడ్డుకున్నారు. అతను మ్మ్. కేంద్రంలో ఢిల్లీలో పాగా వేస్తే ఇక్కడ మన పనులు జరగవన్న ఒక భయంతో కేసినేని చిన్ని అడ్డుకున్నాడు. ఎవరి ద్వారా అడ్డుకున్నాడు? సానా సతీష్ అనే వ్యక్తి ద్వారా రాజకీయాలు చేసి ఇతనికి ఎంపీ సీటు రాకుండా చేశారు. తర్వాత ఎమ్మెల్యే సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనే ఒక దుగ్ధతో, ఒక ఈర్ష్యతో ఇతన్ని రెచ్చగొడుతున్నాడు అన్నదానికి క్లియర్ గా మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయండి. త్వరలోనే ఇంకా పేరు ఏంటి అన్నది నేను తర్వాత బయట తెలిసిపోయిందిలేండి. అది తెలిసిపోయింది, తెలిసిపోయింది. అనేది మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అండి. కానీ మ్మ్. ఇది వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా చేశారా, కొలికిపూడి శ్రీనివాసరావుకు కాలి మండి చేశాడా అన్నది చెప్పడం కష్టం కానీ అండి. చెప్పడం కష్టం. ఏదైనా మ్మ్. జరిగినచ్చు. బట్ ఈ విషయం మాత్రం అండి, తెలుగుదేశం కుక్కలు చింపిన విస్తరి అయిందనడానికి చక్కటి ఉదాహరణ ఇదండి. ఇప్పుడు ఒక తెలుగుదేశం ఎమ్మెల్యే వచ్చి ఇంకొక తెలుగుదేశం ఎంపీకి నేను 5 కోట్లు డబ్బులు ఇచ్చాను అని బ్యాంక్ స్టేట్మెంట్లు చూపిస్తున్నాడు అంటే దేనికోసం అండి 5 లక్షలు, సారీ 5 కోట్లు? ఇప్పుడు ఒక మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రూల్స్ ప్రకారం ఒక ఎలక్షన్ చేయడానికి మాక్సిమం నువ్వు ఎంత ఖర్చు పెట్టొచ్చు లీగల్ గా అంటే, ఎంపీకి నాకు తెలిసి 90 లక్షలు, ఎమ్మెల్యేకి 45 లక్షలు లిమిట్.
ఖర్చుల కోసం. ఉమ్, అంటే ఏంటి, పోస్టర్లు ప్రింట్ చేయడానికి, పబ్లిసిటీకి, లేకపోతే వాళ్ళు తిరగడానికి, అన్ని ఖర్చులు కలిపి అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు. నేను 5 కోట్లు ఇచ్చిన అంటే ఒక ఛానల్ వ్యక్తి అండి, ఏం డైరెక్ట్ చెప్తాను, అతనే బయట చెప్పాడు, మహా న్యూస్ వంశీ అని ఉంటాడు. ఉమ్, ఇచ్చారు ట్రూ, 5 కోట్లు ఇచ్చే ఉండొచ్చు, కానీ ఆ నియోజకవర్గానికి 35 కోట్లు ఖర్చు అయింది కదా, అంటే మిగతా 30 కోట్లు కేసినేని చిన్నియే ఇచ్చాడు కదా అంటే, వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారండి, ఇంకా ఆ ఎన్నిక రద్దవ్వాలి ఇప్పుడు. ఆ ఎన్నిక ఉమ్, రద్దవ్వాలండి అంటే, ఉమ్, అది ట్రూ అంటున్నాడు ఆయన, మధ్యలో ఆ మాట కూడా అన్నాడండి, ట్రూ అన్నాడు ఎవరు, మహా ఉమ్, న్యూస్ వంశీ. ఇంకా ఆ ఎన్నిక రద్దు కావాలండి. అంటే ఇక్కడ బాటం లైన్ నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, ఏదైనా కానీ మీరు ఎన్నుకున్నది ప్రజల్ని ప్రజలు ఆ, ఈ నాయకుల్ని ఎందుకు ఎన్నుకుంటారండి, మాకు మంచి చేయండి అని. ఇక్కడ ఉమ్. ఇన్ని మనం మాట్లాడుకుంటున్నాం అండి, ఎక్కడైనా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్క విషయమైనా జరుగుతుందా మీరు చెప్పండి. జరగట్లేదు, కార్పొరేటర్లకు జరగట్లేదు. కార్పొరేటర్లు కొనడానికి డబ్బులు, ఉమ్, ఎమ్మెల్యే టికెట్ ఉమ్, కొనడానికి డబ్బులు, గంజాయి, పేకాట శిబిరాలు, ఏదైనా ఒక్కటి ప్రజలకు మంచి జరిగేది మీరు చెప్పండి. కల్తీ మద్యం, ఆ, మానభంగాలు, చిన్నపిల్లలపై మానభంగాలు, రోడ్లపైన నరికి నరికి చంపడాలు, ఇసుక దందాలు, కల్తీ మద్యము, పేకాట శిబిరాలు, గంజాయి, అంటు రోగాలు, రోగాలతో 45 మంది చనిపోవడం, అంతు చిక్కని వ్యాధులతో. ఒక మంత్రిని, గుమ్మడి సంధ్యారాణిని అడిగితే, నాకేం సంబంధం, జ్వరాలు వస్తే మంత్రి ఆ బాధ్యత, నాకు జ్వరం వచ్చింది ఎవరు బాధ్యత అంటారు. ఇంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడే వాళ్ళు ఎక్కడైనా మీరు చూశారండి. ఇవన్నీ కూడా ఉమ్, ఏది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పచ్చ మీడియా లాగా బురద జల్లడం కాదండి, వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళు చెప్పిన మాటలు ఇవి. ఉమ్. మనం ఏది కూడా ఆధారం లేకుండా మనం చెప్పం, ఇవన్నీ చెప్పింది వాళ్ళు. వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతుంది, వాళ్ళంతా వాళ్ళు ఆ, మాట్లాడుతున్నదే. సో ఇది డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే ఇంకోటి డైవర్షన్ పాలిటిక్స్ అని నేను అనుకోనండి. ఎందుకంటే డైవర్షన్ ఉమ్, పాలిటిక్స్ చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లుతారు. ఒక ఎమ్మెల్యేని ఇంకొక ఎంపీ పైన బురద చల్లమని వాళ్ళు చెప్పరండి. చంద్రబాబు నాయుడు అట్లా ఎప్పుడు చేయడు. ఇప్పుడు నెక్స్ట్ ఉమ్, చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు, దీంట్లో కూడా మైలేజ్ మీరు అన్నట్లు, దుబాయ్ నుంచి కన్నెర్ర చేశాడు, వాళ్ళను పిలిచి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు, ఇంకొకసారి ఇలా జరిగితే మేము సహించేది లేదు, ఉపేక్షించేది లేదు, క్రమశిక్షణకు మారు పేరు టీడీపీ, ఇవన్నీ కూడా పత్రికల్లో వస్తాయి. కానీ చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏం చేస్తారంటే, ఏ ఏం రా 30 కోట్లు మీరు వాడికి ఇచ్చారా, వాడు మీకు ఇచ్చారా, మధ్యలో మాకు రావాల్సిన వాటర్ మాకు రాలేదనేది అక్కడ క్లాస్ వీక్తారు చంద్రబాబు నాయుడు, లోకేష్. సో ఉమ్, ఇప్పుడు ఎగ్జాంపుల్, చక్కటి ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఏదో మా అమ్మని తిట్టారు అని చెప్పేసి లోకేష్ అంటాడు, అది ఎక్కడా రికార్డింగ్స్ బయటికి లేవు, లేవు, అసలు లేవు. సరే, నువ్వు బాధపడ్డావా, అది నీకు వినపడిందా, నేను ఎప్పుడు కూడా అటువంటి వాటిని ఎంకరేజ్ చేయనండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడికి చెప్తాను, ఎవరు కూడా ఎవరి తల్లులను కూడా తిట్టకూడదు. నేను తిట్టకూడదని. వెరీ రెండు ట్రూ. మూడు సార్లు నేను నా వీడియోలు చేసి నేను చెప్పాను, ఎవరైనా అట్లా మాట్లాడడం తప్పు. నేను ఎప్పుడు కూడా అండి, నారా లోకేష్ గారు ఒక ఫ్రెండ్స్ తో ఉన్నది, ఏదో స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వ్యక్తిగత ఫోటోలు కూడా బయట పెడతారు. నేను ఏ రోజు కూడా పెట్టలేదు, బికాస్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దేర్ ప్రైవసీ. అలా దేర్ పెట్టకూడదని నేనే ప్రైవసీ అండి, చెప్పాను. ఇది ఇట్స్ దేర్ ప్రైవసీ అండి, మనం యా, దాన్ని నేను దాంట్లో నేను చాలా ఎంకరేజ్ సార్లు చేయకూడదు. చెప్పానండి. నేను చాలా వి హ్యావ్ సార్లు టు వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అంతే, ఆ, దేర్ నేను ప్రైవసీ. చాలా సార్లు చెప్పాను. కానీ అనంతపురంలో జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని, వారి తల్లి గారిని అంత పబ్లిక్ లో నెమ్మను దే అని చెప్పేసి తిట్టి, అది రికార్డ్ అయ్యి, మాట్లాడిన వ్యక్తి కూడా బయటకు వచ్చేసి నాతోనే మాట్లాడారు ఎమ్మెల్యే గారు అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బయటకు వచ్చి చెప్పాడు. ఇంకా అంతకంటే ఆధారాలు ఉంటాయండి. అది ఏ జనరేటెడ్ అని చెప్పేసి ఒకసారి కల్లిబుల్లి కప్పులు చెప్పడానికి ట్రై చేశారు. కానీ ఎవడైతే మాట్లాడాడో, ఇప్పుడు ఎమ్మెల్యేతో ఫోన్ లో మాట్లాడాడో ఆ వ్యక్తే బయటకు వచ్చేసి పబ్లిక్ లో చెప్పాడు, నాతోనే మాట్లాడింది, నేను బాధపడ్డాను అని చెప్పేసి ఆ సదరు జూనియర్ ఎన్టీఆర్ అభిమాని ఫోన్ లో మాట్లాడిన వ్యక్తే బయటకు వచ్చి చెప్పాడండి. కానీ ఏమి యాక్షన్ ఉండదు. ఇప్పుడు మళ్ళా దానికి కూడా ఒక సన్నాయి నొక్కుళ్ళు ఏముంటాయి, చంద్రబాబు గారు ఆగ్రహించారు, పిలిచి మందలించారు, ఇంకోసారి జరగకూడదని చెప్పారంటారు. ఎక్కడ ఒక వీడియో కానీ, ఒక ఆడియో కానీ, తిట్టినట్టు కానీ, తర్వాత సూపర్ సిక్స్ బంపర్ సిక్స్ అని మీటింగ్ పెట్టుకుంటే, ఆ జూనియర్ ఎన్టీఆర్ గారి ఎపిసోడ్ జరిగిన 2 వారాలకు 3 వారాలకు ఆ మీటింగ్ జరిగితే, ఆ మీటింగ్ మీద ర్యాంప్ వాక్ చేస్తున్నాడు ఆ సదరు ఎమ్మెల్యే. ఇంక ఎవరికండి కాకమ్మ కథలు చెప్తారు, ఎవరికండి మీరు చెప్పేది. నేను చెప్తానండి, జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని తిట్టడం తప్పు, నారా లోకేష్ తల్లి గారిని తిట్టడం తప్పు. ఇంతకంటే ఓపెన్ గా ఎవరు చెప్పరండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిట్టిన తప్పు, తెలుగుదేశం వాళ్ళు తిట్టిన తప్పు. కానీ నారా లోకేష్ కు ఏంటంటే, వాళ్ళ తల్లి గారిని ఎవరైనా అది అన్నారా లేదో కూడా గ్యారంటీ లేదు, అంటే అన్నారని చెప్పేసి దాన్ని పబ్లిసిటీ కోసం వాడుకొని 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 పెడతారు. జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారిని తిట్టినట్టు రికార్డింగ్స్ వచ్చాయి, ఆ ఫోన్ లో మాట్లాడిన వ్యక్తి కూడా బయటకు వచ్చి చెబితే ఏమీ యాక్షన్ ఉండదండి. అంటే ఇప్పుడు డబ్బు హోదాను బట్టి తల్లులకున్న ఆ విలువ పెరుగుతుంది తగ్గుతుంది అండి. ఎంత దౌర్భాగ్యం అండి రాష్ట్రంలో. అమ్మ ఎప్పటికీ మళ్ళా అమ్మే బయటకు కదండి. వచ్చేసి
ఉమ్, బయటకు వచ్చేసి లెక్చర్లు దిగుతాడు నారా లోకేష్. ఆడవారిని ఎలా గౌరవించాలి, మగవాళ్ళు ఎవరు కూడా ఏం గాజులు వేసుకున్నాం అనొద్దు, అది ఆడవారిని సరే కరెక్టే, మేము కాదనట్లేదే. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గారికి ఎందుకు ఆ విలువ లేదు అనేది మీ టీడీపీ ఎమ్మెల్యే. సరే నన్ను ఎందుకు అడుగుతున్నారని ఆయన అనొచ్చండి, అనేది మీ టీడీపీ ఉమ్, ఎమ్మెల్యే. మీరు కాదు, ఉమ్, ఎవరు యాక్షన్ తీసుకుంటారు? తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ యాక్షన్ తీసుకుంటారా? లేకపోతే అంతే కర్ణాటకలో ఉన్న కదా. సిద్ధరామయ్య గారు యాక్షన్ తీసుకుంటారా? మీరే కదా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఏ యాక్షన్ ఉండదు. ఉమ్, అందుకే అండి తెలుగుదేశం పార్టీ అన్నది రామారావు గారితోనే అది వెళ్ళిపోయింది. ఇది తెలుగు దొంగల పార్టీ, తెలుగు డ్రామాల పార్టీ, తెలుగు ప్రజలను ద్రోహం చేసే పార్టీ అది.